అందరికీ నమస్కారం. ఇది మీ తెలుగు టెక్. వాట్సాప్‌లో చూసారంటే ఒక పెద్ద అప్డేట్ వచ్చి మనకి రిలీజ్ చేస్తారు. సో ఫస్ట్ అంతా చూసారంటే ఒక వాట్సాప్ అకౌంట్ ఒకే ఒక ఫోన్‌లో మాత్రమే మీరొచ్చి యూజ్ చేసుకోగలుగుతారు. లేదంటే వాట్సాప్ వెబ్ యూజ్ చేసి మీరు క్రోమ్ బ్రౌజర్ లేదంటే ఏదో ఒక బ్రౌజర్‌లో వచ్చి మీరు లాగిన్ వచ్చి చేసుకోవచ్చు. బట్ ఇప్పుడు చూసారంటే మనకి ఒకే ఒక వాట్సాప్ అకౌంట్ మొత్తంగా 4 సెల్ ఫోన్స్ వరకు మీరొచ్చి లాగిన్ చేసి యూజ్ చేసుకోవచ్చు. అవునండి. ఒకే ఒక వాట్సాప్ అకౌంట్ ఒకేసారి 4 డివైస్‌లో మీరు సైమల్టేనియస్‌గా వచ్చి వాడుకోవచ్చు. ఆల్‌మోస్ట్ ఒక టెలిగ్రామ్ లాగా అని చెప్పొచ్చు. ఈరోజు ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నామంటే ఒక్క వాట్సాప్ అకౌంట్‌ని ఎట్లా వచ్చి 4 ఫోన్స్‌లో యూజ్ చేయాలని చెప్పి మనం చూడబోతున్నాం. సో రండి స్టార్ట్ చేద్దాం. ఓకే గైస్, ఫస్ట్ వచ్చి ఏ డివైస్‌లో మీకు లింక్ చేయాలో ఆ డివైస్‌లో వచ్చి వాట్సాప్ డౌన్‌లోడ్ చేసుకొని ఓపెన్ చేయండి. అగ్రీ అండ్ కంటిన్యూ వచ్చి కొట్టండి. కొట్టినాక చూసారంటే ఫోన్ నంబర్ కొట్టక్కర్లేదు. పైన చూసారంటే మనకి 3 డాట్స్ వచ్చింది. ఆ డాట్స్ లోపలికెళ్ళేసి లింక్ టు ఎగ్జిస్టింగ్ అకౌంట్ అని చెప్పి ఉంటది. అది మీరు క్లిక్ చేసిన వెంటనే చూసారంటే మనకి ఒక క్యూఆర్ కోడ్ వచ్చి వస్తుంది. సో క్యూఆర్ కోడ్ వచ్చిన తర్వాత మీ పాత డివైస్ దేంట్లో ఇప్పుడు వాట్సాప్ ఉందో ఆ వాట్సాప్ డివైస్ వచ్చి ఓపెన్ చేసినాక వాట్సాప్ ఓపెన్ చేసుకోండి. దాని తర్వాత చూసారంటే మళ్ళీ ఆ 3 డాట్స్ క్లిక్ చేసుకోండి. లింక్ డివైస్ క్లిక్ చేసినాక లింక్ డివైస్ అని చెప్పి ఆప్షన్ వస్తది. సో మీ ఫింగర్ ప్రింట్ వచ్చి పెట్టండి. పెట్టినాక ఆ క్యూఆర్ కోడ్ స్కానర్ వచ్చి ఓపెన్ అయితది. సో ఆ పాత ఫోన్‌లో చూసారంటే మీ కొత్త ఫోన్‌లో వచ్చిన క్యూఆర్ కోడ్ వచ్చి స్కాన్ చేసుకోండి. స్కాన్ చేసిన వెంటనే చూసారంటే 2 ఫోన్స్ మనకి సింక్ అవ్వడానికి స్టార్ట్ అయిపోతది. మీరు చూడొచ్చు ఆల్రెడీ చూసారంటే మీ పాత ఫోన్‌లో ఆండ్రాయిడ్ 13 యాక్టివ్ అని చెప్పి మనకి చూపిస్తుంది. సో ఇప్పుడు చూసారంటే మనం సక్సెస్‌ఫుల్‌గా ఆ ఫోన్ వచ్చి లింక్ చేసాం. ఇదేలా చూసారంటే మీరు 4 ఫోన్స్ వరకు ఒకటిగా వచ్చి లింక్ చేసుకోవచ్చు. సో ఇంత ఈజీగా చూసారంటే మీరు 4 ఫోన్స్ లింక్ చేసుకొని మీ ఒక్క వాట్సాప్ అకౌంట్‌ని 4 ఫోన్స్ వరకు మీరు వచ్చి ఇంకా మీట సక్సెస్‌ఫుల్‌గా వాడుకోవచ్చు. ఓకే గైస్, మీరే వచ్చి ప్రాసెస్ నుంచి చూసేసి వచ్చుంటారు. సో నేను చూసారంటే సెకండ్ ఫోన్‌లో వచ్చి ఎట్లా లాగిన్ చేసి యూజ్ చేయాలని చెప్పి నేను చూపించాను. సో ఇదే ప్రాసెస్ యూజ్ చేసి మీరు ఒక వాట్సాప్ అకౌంట్ 4 ఫోన్స్ వరకు మీరు వచ్చి వాడుకోవచ్చు. సో ఏమైనా డౌట్ ఉంటే కింద వచ్చి కామెంట్ సెక్షన్లో వచ్చి కామెంట్ చేయండి. సో మీకు వచ్చి ఈ అప్డేట్ వచ్చి నచ్చిందా లేదా ఎక్కడంతా మీరు యూజ్ చేస్తారని చెప్పి కింద వచ్చి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియోకి ఇంత వీడియో ఇస్తే లైక్ చేయండి, లేకపోతే లైక్ చేయండి, క్వశ్చన్ కామెంట్ చేయండి. బట్ మర్చిపోకుండా మన టెలిగ్రామ్కి సబ్స్క్రైబ్ చేయండి. మంచిది.